తెలుగులో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. కాకపోతే అనసూయ ఒక ప్రముఖ టీవీ ఛానళ్ళలో యాంకర్గా మొదలై తర్వాత రోజుల్లో చిన్న చిన్న సినిమాలకి లీడ్ రోల్ చేస్తూ వచ్చినటువంటి తాను ఆ తర్వాత మన లాంగ్వేజ్ తెలుగులోతో పాటు ఇతర లాంగ్వేజుల్లో కూడా తాను నటించింది. అందులో కొన్ని హిట్ అయ్యాయి. దాంతోపాటు తాను ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది అనసూయ. తాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా సపరేట్గా విదేశాలకు ఎప్పుడైనా టూర్లకు వెళ్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో అక్కడ ఫోటోషూట్లు చేసి సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ పెడుతూ ఉంటారు. అలా తన ఫ్యాన్ బేస్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెంచుకుంటూ ఉంటుంది అనసూయ. వీక్లీయో లేదా ఫెస్టివల్ టైంలోనూ ఫ్యాన్స్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఫ్యాన్స్ కొంతమంది ఒక ప్రశ్న అడిగారు తనని, మీరు ఫోటోషూట్ చేసేటప్పుడు కానీ ఇతర సందర్భాల్లో కానీ మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అంటూ అతను అడిగారు. అయితే అనసూయ దానికి సమాధానంగా, మా ఇంట్లో ఫోటో షూట్ చేస్తున్నప్పుడు కానీ సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్నప్పుడు కానీ ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటూ తన కొడుకు అడిగాడని చెప్పాడు. నాకు నచ్చింది నేను చేస్తున్నాను, నీకు నచ్చిన పని నువ్వు చెయ్యంటూ సమాధానం ఇచ్చాను అని చెప్పింది అనసూయ. అలా తన కుటుంబం కూడా తనకు సపోర్టివ్గానే ఉంటుంది అని చెప్పింది అనసూయ. అయితే ముందు నుంచి తాను యాంకర్గా వచ్చింది అదే ఫిల్మ్ ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటికి సినిమా రిలీజెస్ కానీ ఆడియో రిలీజెస్ కానీ సక్సెస్ 100 days ఫంక్షన్స్ కానీ ఇట్లా వచ్చేటువంటి సందర్భంలో అనసూయ కూడా యాంకరింగ్ చేస్తూ ఉంటుంది. తద్వారా తను ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే ప్రేక్షకుల దగ్గరికి ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నమే చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నవ్వుతూ సమాధానం చెప్పడం వల్ల మరింత మందిని తాను తన ఫ్యాన్స్గా మలుచుకునే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా ఎప్పుడైనా సరే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినప్పుడు కొన్ని సందర్భాల్లో ఇతరులను ఇబ్బంది పెట్టేవిగా కూడా ఉన్నాయి. దాని సందర్భాల్లో తాను మెజారిటీ టార్గెట్ చేస్తూ విజయ్ దేవరకొండని టార్గెట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలా కొన్నిసార్లు కొన్ని వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత కాలంలో తాను మంచి గుర్తింపును పొందింది. తన నటనతో అందరినీ మెప్పించింది. అయితే తెలుగు హీరోయిన్లకు అయినా యాంకర్లలో ఇటువంటి స్థితి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఇంకొకరు శ్రీముఖి అని చెప్పుకోవాలి. తాను కూడా కొన్ని సినిమాలు చేసింది, ప్రస్తుతం యాంకరింగ్గా కూడా చేస్తూ ఉంది. అంటే వీళ్ళిద్దరూ వచ్చింది ఒకే ఇండస్ట్రీ నుంచి. తద్వారా ఇప్పటికీ కూడా వీళ్ళిద్దరూ ఒక పక్క సినిమాల్లో యాక్టింగ్ చేస్తూ యాంకర్గా కూడా కొనసాగుతున్నటువంటి విషయం మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అయితే రేపటి రోజున ఎటువంటి కొత్త సినిమాలు చేస్తారో చూడాల్సింది ఉంది. అలా చిన్న చిన్న సినిమాలకి అయినా సరే తన ఫ్యాన్ బేస్ను పెంచుకుంటూ ఉంది అనసూయ. సోషల్ మీడియాలో మాత్రం వెరీ పాపులర్. తను మరింత మందిని మరింత మంచి విషయాలు జనానికి తెలియజేస్తూ మరికొన్ని మంచి సినిమాలు చేయాలని మేము కూడా ఆశిస్తున్నాం.